నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్లిం సోదరులందరికీ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ రెండో బైపాస్లో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ ప్రార్థనలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. నమాజ్ అనంతరం అలై బలై చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పవిత్ర మాసంలో అల్లా దయతో పాడి పంటలు సకాలంలో వర్షాలు పడి రైతులు ఆనందంగా ఉండాలని తెలిపారు. వేములవాడలో షాదీఖానా ఏర్పాటుకు 8 లక్షల రూపాయలు కేటాయించామని, భవిష్యత్తులో ముస్లింలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో రైజు కేంద్రానికి నీతి ఆయోగ్ పట్టం కట్టిందని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీజ అన్నారు. 1,55,00,000 రూపాయల వ్యయంతో ఆర్థిక మద్దతుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 వికసిత్ భారత్ సాకారం దిశగా చేస్తున్న వినూత్న ప్రయత్నంలో భాగంగా ఇబ్రహీంపట్నంలోని గుంటుపల్లిలో రైజు కేంద్రం ఏర్పడబోతుందని అన్నారు. రైజు కేంద్రానికి నీతి ఆయోగ్ ఆర్థిక మద్దతుపై అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీజా సమీక్షించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త స్ఫూర్తికి అనుగుణంగా మహిళల ఆర్థిక సాధికారిత, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రూపొందించిన ఈ వినూత్న కార్యాచరణ ప్రణాళికకు నీతి ఆయోగ్ నుంచి గుర్తింపు లభించిందని ఆమె తెలిపారు. సమావేశంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచరావు, మా ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ శకుంతల, ఏబీవీపీ బ్లాక్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, రైజు మేనేజర్ తేజస్విని పాల్గొన్నారు. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. చైర్మన్ పోస్టు నుంచి తొలగించాలని శాంతియుతంగా నిరసన చేసిన తమ పార్టీ నేతలు, కార్యకర్తల మీద దాడికి పాల్పడటం అమానుషమని అన్నారు. మహిళలను కూడా చూడకుండా మీద పడి దాడి చేసి సాయంత్రం 6 గంటల దాటిన తర్వాత మహిళలను స్టేషన్లో ఉంచడం హేయమైన చర్య అని మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ పేరు వెనుక ఉన్న పదం పలకడం కూడా కష్టంగా ఉందని విమర్శించారు. టీటీడీ తప్పులను ఎత్తి చూపేలా తిరుపతి వేదికగా పోరాటాలు నిర్వహిస్తామని శ్యామల అన్నారు. కడప జిల్లా వెంపల్లి పట్టణ సమీపంలోని శ్రీ దుర్గా గవి మల్లేశ్వర స్వామి దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి ఆలయ నిర్వాహకులు తెలిపారు. అమ్మవారికి సంబంధించిన మంగళసూత్రంతో పాటు మరికొన్ని వస్తువులను దొంగలు చోరీ చేసినట్లు గుర్తించారు. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా తాడిగడపలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్గా మేడసాని వారి వీధిలో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి భారీగా నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. ఫంక్షన్ నిమిత్తం యజమాని తాతేశ్వరరావు కుటుంబంతో కలిసి బెంగళూరుకు వెళ్లాడు. ఉదయం పని మనిషి వచ్చే సమయానికి వెనుక కిటికీ కట్ చేసి ఉండటం ఇది గమనించి ఓనర్లకు సమాచారం ఇచ్చింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన పోలీసులు పక్కనే ఉన్న తమలపాకు తోటలో గిల్టు నగలు పడవేసి దుండగులు పరారైనట్లు గుర్తించారు. సీసీ ఫుటేజ్ క్లూస్ టీమ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట డీఎస్ఎఫ్ఐ నేతలు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. బడ్జెట్ పత్రులను చింపి పారేసి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మోసగించే ప్రజా వ్యతిరేక బడ్జెట్ అన్నారు. ఏ రకంగానైనా అరకొరగా నిధులు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటాయించిన బడ్జెట్ పెండింగ్లో ఉన్న 8,600 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ ఎలా చెల్లిస్తారని, ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి ఏ సూత్రం సరిపోవని డీఎస్ఎఫ్ఐ నేతలు అన్నారు. హైదరాబాద్ సచివాలయం ముందు బైకర్స్ సర్కస్ ఫీట్లు వాహనదారులను భయాందోళనకు గురిచేసింది. బైకర్స్ చేష్టలతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి భయం లేకుండా పోకిరిగాళ్లు పోలీసుల ముందే సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. నగరంలో అనేక చోట్ల బైకర్లు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలతో నడి రోడ్డుపై ప్రమాదకరమైన స్టంట్లు, కదులుతున్న కార్ల డోర్లు తీయటం, అర్ధరాత్రి వేళల్లో విన్యాసాలు, జంటలు నడి రోడ్డుపై రొమాన్స్ వంటి వికృత చేష్టలకు పాల్పడుతూ వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఈ అరాచక చర్యల వల్ల ఇతరులకు ఇబ్బంది, భయాందోళనకు గురవుతున్న ఘటనలు అనేకంగా జరుగుతున్నాయి. సింహాచల క్షేత్ర పాలకుడైన భైరవ స్వామి భక్తుల కష్టాల త్వరలో తీరుస్తానని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. లక్ష్మీ నరసింహస్వామిని గంటా శ్రీనివాసరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గత కొన్నేళ్లుగా దేవస్థానానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వివాదం నడుస్తుందని, ముఖ్యంగా ఆలయ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఆధీనంలో ఉండటంతో దేవస్థానం భక్తుల అవసరాలు తీర్చలేకపోవడం జరుగుతోందని తెలిపారు. వారం 10 రోజుల్లో రోడ్డుకు సంబంధించి అటవీ శాఖతో చర్చించి ప్రజా అవసరాలకు అనుగుణంగా రహదారులు నిర్మించనున్నట్లు తెలిపారు.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ ఈద్గాలో మంత్రి కొండా సురేఖ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ముస్లింలతో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ మాసంలో భక్తి శ్రద్ధతో ముస్లింలు ఉపవాస దీక్షను నిర్వహిస్తారని, ఈద్గా అభివృద్ధి కోసం 3 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో ఈద్గాల అభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి అన్నారు. నెల్లూరులో ఘనంగా రంజాన్ వేడుకలు జరిగాయి. బషీరాబాదు దర్గా ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి నారాయణ పాల్గొని ముస్లిం సోదరులను ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వంలో ఆగిపోయిన దర్గా అభివృద్ధి పనులను 9.8 కోట్ల రూపాయలతో పునఃప్రారంభిస్తామని అన్నారు. దర్గా అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు. మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం వక్ఫ్ బోర్డు స్థలంలో పలు అభివృద్ధి పనులు నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఆజంపురంలోని మాజీ హోంశాఖ మంత్రి మహ్మూద్ అలీ నివాసంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఇంట్లోనే నేతలతో కలిసి లంచ్ చేశారు. మహబూబ్ అలీ కుటుంబ సభ్యులు, బంధువులను, ఇతర నేతలను కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ విషెస్ చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మైనార్టీల అభివృద్ధికి విశేష కృషి చేశామని, మత సామరస్యం, లౌకికవాద పాలనతోనే శాంతి భద్రతలు నెలకొంటాయని కేటీఆర్ అన్నారు.